హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయలు పచ్చి కొబ్బరితో రెండు కలిపి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ పచ్చి మామిడికాయలు కూడా మా చెట్టువేనండి. నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 5 వరకు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి కూడా ఒక 3 పొట్టు తీసుకొని వేసుకుందాము. ఇందులోనే పచ్చడికి సరిపడా సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరిను ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు తురుముకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజు పచ్చిమిరపకాయ కూడా పైన తొక్కు తీసేసుకొని ఇదంతా కలిపి లైట్గా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ పచ్చడికి పోపు పెట్టుకుంటున్నాను. ఒక చిన్న కడాయిలో స్టవ్ ఆన్ చేసుకున్నాను. కొద్దిగా నూనె పోసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి. పోపు అంతా పచ్చడిలోకి వేసుకొని బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు వేడివేడి అన్నం పెట్టుకొని ఈ పచ్చడి వేసుకొని తింటుంటే చాలా పుల్ల